సంబంధించినది మీరు మాట్లాడారు సార్. మీరు ఒకసారి గమనించండి, విద్యుత్ సంస్థలు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో సార్, జరిగినప్పటికీ ఏపీ రాష్ట్రం యొక్క అప్పు, విద్యుత్ సంస్థలకు ఉన్నటువంటి అప్పు 29,700 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే కాలానికి 68,600 కోట్లు అయింది. అంటే దాదాపుగా 30,000 కోట్ల పైచీలకు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడునేమో మీరు విమర్శించరు. ఇవాళ ఉన్నటువంటి అప్పు 93,000 కోట్లు, అంటే దాని వడ్డీతో కలిపి 93,000 కోట్లు, అంటే 25,000 కోట్లు అప్పు చేసినటువంటి మా ప్రభుత్వాన్ని నిందిస్తారు. అంటే ఎక్కడ ఏ విధమైనటువంటి ఆలోచనతోటి మీరు మాట్లాడుతున్నారు? అంటే ఒక సెలెక్టివ్ మేనర్లో మీరు చూసి ఆ సెలెక్టివ్ మేనర్లో మీరు ప్రజెంట్ చేస్తే అది వాస్తవం అవుతుందా? ఇవాళ రాష్ట్రంలో విద్యా సంస్థలు సాధిస్తున్నటువంటి ఘనత మీకు కనపడకపోవడం అవివేకం అవుతుంది. చిన్న బిడ్డలు, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి బిడ్డలకి కూర్చోవడానికి కుర్చీలు లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సోఫాలు లాంటి సిట్టింగ్ ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టి ఇంటర్నేషనల్ విద్యా సంస్థలను తీసుకొచ్చి ఆ సంస్థల్లో ఉపయోగించేటటువంటి పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడుతుంటే మీరు హర్షించకపోగా, చంద్రబాబు నాయుడు టైంలో చిల్లులు పడ్డటువంటి స్కూళ్ళలో చెప్పిన పాఠాలే గొప్పవని, చైతన్య నారాయణ కాలేజీలకి ప్రోత్సహించిన విధానమే బేస్ అని మీరు మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? విద్యా వ్యవస్థ గురించి ప్రపంచం చూస్తుంది, నేషనల్ మీడియా కోడే కూస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కితాబ్ ఇచ్చిందండి. దీని మీద మీరు మాట్లాడడానికి ఫైనల్ చేయనివ్వండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కి సంబంధించి కేంద్రం రీసెంట్ గా ఒక గణాంకాన్ని రిలీజ్ చేసింది సార్. ఆ గణాంకాలు ఏంటంటే సార్, వీరు మంత్రిత్వ శాఖ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు మొన్న ఒక డేటా రిలీజ్ చేశారు. ఏప్రిల్ నుంచి 22 నిధుల కింద లబ్ధి పొందారని ఒక డేటా రిలీజ్ చేస్తే 34,68,986 కుటుంబాలు ఈ భారతదేశం మొత్తం మీద లబ్ధి పొందుతుంటే కేవలం ఏపీలో మాత్రమే 33,57,000 కుటుంబాలు లబ్ధి పొందాయి. అంటే మొత్తం దేశం మొత్తం కలిపి 1,00,000 కుటుంబాలు అయితే ఏపీ రాష్ట్రంలో లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య 33.57 సాధిస్తున్నాయి. ఎంత ఘనతని ఈ రాష్ట్రం గణాంకాలు చెప్తాయి. కాబట్టి మంచిని బట్టి మేలును బట్టి ఓటు అడుగుతాం, ఇతరులు చేసినటువంటి తప్పును మాత్రమే అన్ని అంశాలు మళ్ళీ మాట్లాడతాం. కైండ్లీ కంక్లూడ్ సార్. శివరాం ప్రసాద్ గారు కైండ్లీ అండి, చాలా క్లుప్తంగా. అప్పుల గురించి మాట్లాడారు కదా, మనం అంత డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు, చాలా క్లుప్తంగా పాయింట్స్ చెప్తా. నేను పాయింట్స్ చెప్పి ముగిస్తా.